ఎరా మామ ట్రైన్ ఎక్కవా? జస్ట్ ఇప్పుడు ఎక్కారా? ఓహో సరే, ట్రైన్ ఖాళీగా ఉందా? లేదురా, చాలా రష్గా ఉంది. అవునా? మరి ఎలా వెళ్తావురా బాబు అంత దూరం? ఏముందిరా, అలవాటు అయిపోయింది. అది సరేరా, బైక్ సౌండ్ వినిపిస్తుంది. ఎక్కడికి వెళ్తున్నావు? అదేం లేదురా, అలా చిన్న పైన బయటికి వెళ్ళాను. అది ముగించుకొని మళ్ళీ ఇంటికి తిరిగి వెళ్తున్నా. ఏదైతేనా మెల్లంగా బీటెక్ అయితే కంప్లీట్ చేసేసావు. ఇంకా నెక్స్ట్ ఏంటి, జాబా? మరి ఇంకేముంటుందిరా? అవును, అది కరెక్టేగా. మరి నా గురించి అడుగుతున్నావు, మరి నీ పరిస్థితి ఏంట్రా? జాబ్ చేస్తావా? రే మామ, ఏమైందిరా? హలో మామ, ఒక్క నిమిషం లైన్లో ఉండరా. ఏంటిది, బైక్ మొత్తం బాగానే ఉంది, ఫ్యూల్ కూడా ఫుల్గా ఉంది, ఇంకెందుకు ఆగుంటుంది? హలో హలో రే మామ, ఉన్నావా? రే మామ, బైక్ మొత్తం బాగానే ఉందిరా, ఎటువంటి ప్రాబ్లం లేదు, ఫ్యూల్ కూడా ఫుల్గా ఉంది, అండ్ బైక్ చూస్తే ఆగిపోయిందిరా. అదేంట్రా, అంత బాగానే ఉంటే బైక్ ఎలా ఆగుతుంది? ఇందుకే బైక్ ఎక్కడ ఆగింది? మన ఊరు పొలిమేర దగ్గర రా. ఏంటి పొలిమేరా? రే, పొలిమేర అంటున్నావు, బైక్ ఆగిపోయింది అంటున్నావు, కొంచెం జాగ్రత్తరా. ఇవాళ అసలు అమావాస్య, దయ్యాలు ఉంటాయరా. హలో, ఫోన్ అంటే ఇప్పుడు స్విచ్ అయిపోయింది.
రే రే ఎవరా నువ్వు? రేయ్ ఎవర్రా నువ్వు? మా ఇంటికి ఎందుకు వచ్చావు? నన్ను చూసి ఎందుకు పరిగెత్తావు? అసలు ఇక్కడనే ఎందుకు ఆగవు? చెప్పు. భయపడుకు మిత్రమా, నేను నీలో ఒకడిని. నాలో ఒకడివా? అంటే ఏంటి నువ్వు అనేది? అడుగుతుంటే నవ్వుతావేంటి? చెప్పు, నాలో ఒకడివంటే ఏంటి? నాకేం అర్థం కావడం లేదు. అసలు ఎవరు నువ్వు? నువ్వు నువ్వు వచ్చాం నాలానే ఎలా? చెప్పు, ఎవరు నువ్వు? చెప్పాను కదా, నేను నీలో ఒకడేనని. అసలు నాలో ఒకడివంటే ఎవడివిరా నువ్వు? ఇంకా నీకు పూర్తిగా చెప్పాలి అంటే నేను నీ హాల్యూసినేషన్. అంటే నువ్వు నా హాల్యూసినేషనా? అయితే నువ్వు నాకు ఎందుకు కనిపిస్తున్నావు? ఎందుకంటే నువ్వు భయపడితే నేను నీ భయాన్ని అవుతా, నువ్వు ధైర్యంగా ఉంటే నేను నీ ధైర్యాన్ని అవుతా. అయితే ఇదంతా నాకెందుకు చెప్తున్నావు? నువ్వు భయపడ్డావు మిత్రమా. ఏంటి? నేను భయపడ్డానా? లేదు, నేను భయపడలేదు. భయపడ్డావు. నువ్వు నాకు అబద్ధం చెప్పలేవు మిత్రమా. అరే నేను భయపడలేదు. లేదు 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 భయపడ్డావు. నిన్న నైట్ నీ బైక్ ఇక్కడే ఇదే ప్లేస్లో ఆగినప్పుడు, నీకు నీ ఫ్రెండ్ ఇక్కడ దయ్యం ఉంటుందని చెప్పినప్పుడు నువ్వు భయపడి టెన్షన్తో ఏమీ ఆలోచించలేదు. అసలు నైట్ ఏమైందో తెలుసా? చిన్న ఏమైందిరా? చిన్న 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 ఏ చిన్న ఏమైందిరా? చిన్న ఏమైందిరా? ఏం చేస్తున్నావు ఇక్కడ ఒక్కడివే? బైక్ ఆగిపోయింది, స్టార్ట్ అవడం లేదు. ఫ్యూల్ ఉందా? ఫ్యూల్ ఫుల్గా ఉంది. అవునా? ఇలా పక్కకు జరుగు, నేను చూస్తాను.
చిన్న నీ ప్రాబ్లమ్ సాల్వ్. ఇక నువ్వు హ్యాపీగా ఇంటికి వెళ్ళొచ్చు. చాలా థ్యాంక్స్ అన్నయ్య. పర్లేదురా, జాగ్రత్తగా ఇంటికి వెళ్ళి. అది నీకు నైట్ జరిగింది. ఇప్పటికైనా నువ్వు భయపడ్డావని ఒప్పుకుంటున్నావుగా? ఒప్పుకుంటున్నా. కానీ మరి నా మొబైల్ స్విచ్ ఆగిపోయిందిగా. అయ్యో మిత్రమా, నువ్వు మళ్ళీ మొదటికి వస్తున్నావు. యాక్చువల్లీ నువ్వు మీ ఫ్రెండ్తో మొబైల్లో మాట్లాడుతున్నప్పుడే నీ మొబైల్లో ఛార్జింగ్ కూడా లోలో ఉంది. అది కూడా నువ్వు నీ భయంతో ఆలోచించడం మర్చిపోయావు. సారీ. నువ్వు మొత్తానికైతే నా దారిలోకి వచ్చావు. సరే, ఇప్పుడు నేను నీకు ఒక విషయం చెబుతా. నువ్వు చాలా జాగ్రత్తగా విను. చూడు మిత్రమా, నువ్వు ఇక్కడ ఎలా అనుకుంటే అలానే జరుగుతుంది. నువ్వు ఏదైనా విషయాన్ని ధైర్యంగా అనుకుంటే ఆ ధైర్యమే నిన్ను ఉన్నత శిఖరాలకు తీసుకెళ్తుంది. లేదా అదే విషయాన్ని నువ్వు భయంగా అనుకుంటే ఆ భయమే నిన్ను అర్ధపాతాళానికి తొక్కేస్తుంది. ఇది నువ్వు గుర్తుపెట్టుకో. ఒడి అమ్మా, ఇదంతా కళ. రే మామా, చెప్పరా. ఏరా నైట్ ఇంటికి జాగ్రత్తగా వెళ్ళావా? జాగ్రత్తగానే వెళ్ళారా. అవును, బైక్ ఆగిపోయింది అన్నావుగా, ఏమైంది? అదేం లేదురా, బైక్ స్టార్ట్ అయిందిరా. నేనే నైట్ బైక్ సరిగ్గా చెక్ చేయకుండా కంగారు పడ్డా. ఓహో, మరి భయమే లేదురా? అసలే అమావాస్య, పొలిమేర, దయ్యాలు. నీ అబ్బా, అమావాస్య లేదు, దయ్యం లేదు. ఫోన్ కట్టే. ఇలాంటి వాళ్ళ వల్ల చెత్త చెత్త ఆలోచనలన్నీ వస్తాయి. అవును, ఇంతకీ నైట్ బైక్ స్టార్ట్ చేసిన వ్యక్తి ఎవరై ఉంటారు? అసలు ఆ టైంలో అక్కడ ఒక్కడే ఏం చేస్తున్నాడు?